వైఎస్ జగన్ 151 ప్లస్ ధీమాకు కారణాలేంటి? టీడీపీ ఎందుకు స్పందించలేదు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. రికార్డు స్థాయిలో భారీ పోలింగ్ నమోదైంది. అధికారం ఎవరిదనే అంశంపై ఎవరి వాదనలు వారికున్నాయి. అన్నింటికీ మించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏపీలో ఈసారి జరిగిన రికార్డు స్థాయి పోలింగ్తో కూటమిలో ధీమా పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనము అని, ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నామని కూటమి నేతలు చెబుతూ ఉన్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం ఈసారి ఖచ్చితంగా 151 ప్లస్ సీట్లు సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. అసలు జగన్లో ఇంత ధీమా ఏంటి అనేది ఎవరికి అంతుబట్టడం లేదు. ఆ ధీమా వెనుక కారణాలేంటో పరిశీలిద్దాం. ఏపీ ఎన్నికలు ముగిసిన 3వ రోజున ఐపాక్ కార్యాలయానికి వెళ్లి జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు చేసి లండన్ వెళ్లిపోయినా వాటిపైన చర్చ జరుగుతోంది. 2019లో సాధించిన 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలకు మించి సీట్లు గెలుస్తామని, మరో 5 ఏళ్లు మరింత మెరుగైన పాలన అందించనున్నామని చెప్పుకొచ్చారు. ఎవరు ఊహించని సీట్లు సాధిస్తామని, దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని కూడా చెప్పారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన తెలుగుదేశం నుండి పెద్దగా కౌంటర్ కనిపించలేదు. అందుకే ఇప్పుడు జగన్ ధీమాపై చర్చ జరుగుతోంది. వాస్తవానికి వైఎస్ జగన్ ఏదో ఆషామాషిగా ఈ ప్రకటన చేయలేదు అని తెలుస్తోంది. ప్రచారం కూడా హైప్ కోసం కాదని చాలా మంది వాదన. ఎందుకంటే జగన్ ఎప్పుడూ ప్రచారం కోసం అలాంటి ప్రకటనలు చేయరనే అభిప్రాయం ఉంది. పోలింగ్కు ముందే ఎగ్జిట్ పోల్, ఓటింగ్ సరళి, ఓటర్ల నాడి తెలుసుకునేందుకు జగన్ 3 సర్వే సంస్థల్ని సిద్ధం చేశారట. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు సహకారం అందిస్తున్న ఐపాక్, సాక్షి మీడియా, నిఘా వ్యవస్థకు ఇవి అదనం. ప్రతి కేటగిరీ నుండి ఓటరు నాడి తెలుసుకునేందుకు మొత్తం 175 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున 3 సర్వే సంస్థల సిబ్బంది రంగంలోకి దిగింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించారు. ఈ మొత్తం సమాచారాన్ని క్రీడోకరించిన తర్వాత సరాసరి లెక్కేశారు. మహిళల ఓటింగ్, గ్రామీణంలో పెరిగిన ఓటింగ్ శాతం, కూటమి ఖచ్చితంగా గెలిచే స్థానాలపై విశ్లేషించిన తరువాతే వైఎస్ జగన్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్న తెలుగుదేశం, జనసేన నేతలు జగన్ ధీమాకు కౌంటర్గా ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం.